నమస్తే. రుణమాఫీపై శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. రుణమాఫీకి సంబంధించి అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానంపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రశ్నోత్తరాల్లో ఆ అంశంపై జగన్ సుదీర్ఘంగా మాట్లాడుతుండగా స్పీకర్ సమయం మించిపోతోందని వారించడంతో నిరసన వ్యక్తం చేసిన ప్రతిపక్షం సభ నుండి వాకౌట్ చేసింది. ఏపీ శాసనసభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సందర్భంగా రుణమాఫీపై అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు సభలో ప్రకటించారు. రాష్ట్రంలో రైతులకు 24,000 కోట్ల రుణాలు మాఫీ చేశామన్నారు. ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంలో దాంట్లో లేకపోయినా ఈ రోజు వడ్డీతో కలిపి 24,500 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినటువంటి ఘన చరిత్ర చంద్రబాబు గారి ప్రభుత్వం అధ్యక్ష. రుణమాఫీపై ప్రభుత్వం అబద్దాలు చెబుతోందని మండిపడ్డారు జగన్. సర్కారు కేటాయించిన మొత్తం రుణాల వడ్డీలకు కూడా సరిపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సొంత బావకే రుణమాఫీ కాలేదన్నారు జగన్. 87,612 కోట్ల మీద ఈ 2 సంవత్సరాలలో రైతులకు వడ్డీలు మాత్రమే పడింది. 24,000 కోట్ల రూపాయలు రైతులు వడ్డీలే కట్టారు అధ్యక్ష. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాలు కలిపి ఇచ్చింది 7,300 కోట్లు 7,400 కోట్లు అని చెప్పి మంత్రి గారు చెప్తా ఉన్నారు. నిజంగా వడ్డీలలో 3వ వంతుకు కూడా సరిపోని పరిస్థితి అధ్యక్ష. ఇది చివరికి ఏ స్థాయిలో ఉందనంటే అధ్యక్ష, బావకే మాఫీ కాలేదు. ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఉప్పులేటి కల్పనలు మాట్లాడుతూ తమ ప్రాంతాల్లో రుణమాఫీ జరగలేదని రైతులకు బ్యాంకులు నోటీసులు పంపిస్తున్నాయన్నారు. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల వల్ల వాళ్ళ రైతులు ఎలా తయారయ్యారంటే ఎన్నుల్లో ఉండలేని పరిస్థితి. దాంకొని తిరిగే రైతుకి 10 మందికి అన్నం పెట్టే రైతుని ఈ రోజు దొంగలాగా దాంకొని తిరుగుతున్నాడు అధ్యక్ష. బాధ్యత లేకుండా సమాధానాలు ఇస్తున్నారు, బాధ్యత లేకుండా వ్యవహరిస్తుంది అధ్యక్ష ప్రభుత్వం. కనీసం పల్లెల్లో రైతులు ఉండేటట్టు చూడండి అధ్యక్ష. ఎన్నికల మేనిఫెస్టోలో రుణమాఫీ గురించి చెప్పకుండా పారిపోయిన పార్టీ వైసీపీ అని, అలాంటి వారికి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదని మంత్రి పత్తిపాటి మండిపడ్డారు. గతంలో వైఎస్ హయాంలో రుణమాఫీ వద్దని కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేస్తూ ప్రతిపక్షంపై ధ్వజమెత్తారు. గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. రుణమాఫీ ఎన్నికల మేనిఫెస్టోలో పెడతానికి కూడా పారిపోయినటువంటి ఆ పార్టీలో ఉన్న నాయకులు అధ్యక్ష ఈరోజు రుణమాఫీ గురించి మాట్లాడేటువంటి నైతికత ఉందా అధ్యక్ష? ఆ సభ్యులకి రుణమాఫీ గురించి మేనిఫెస్టోలో పెడతానికి కూడా ముందుకు రానటువంటి పార్టీ ఎన్నికల ప్రచారంలో చెప్పారు అధ్యక్ష, రుణమాఫీ అసాధ్యం, ఇది సాధ్యం కాదు, చంద్రబాబు నాయుడు గారు అవాస్తవాలు చెప్తున్నాడని ప్రచారం చేసినటువంటి పార్టీలో ఉన్న మీరు ఈరోజు రుణమాఫీ గురించి మాట్లాడేటువంటి నైతికత వారికి ఎక్కడుంది అధ్యక్ష? గౌరవ రాజశేఖర రెడ్డి గారు 2008 యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీకి కేంద్ర ప్రభుత్వం అప్పుడు యూపీఏ చేస్తామంటే రుణమాఫీ వద్దని లేఖ రాసినటువంటి ఘన చరిత్ర రాజశేఖర రెడ్డి గారి అధ్యక్ష. దాంతో రుణమాఫీ విషయంలో టీడీపీ అందరినీ తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు జగన్. ఆ ఇష్యూపై ఆయన ప్రసంగం కొనసాగుతుండగా సమయపాలన పాటించాలంటూ స్పీకర్ అడ్డుకున్నారు. దానికి నిరసనగా వైసీపీ వాకౌట్ చేసింది. రైతులకు ఎన్నికలకు ముందు అబద్ధాలు చెప్పి ఆ తర్వాత మోసం చేసి వాళ్ళ ఆత్మహత్యలకు కారణమైనందుకు నిరసన తెలుపుతూ ఈ ప్రశ్నకు మేము వాకౌట్ చేస్తా ఉన్నాం. రాజధాని భూదందా ఇష్యూపై ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు, విమర్శల పర్వం వేడి పుట్టించింది. నేతల మధ్య మాటకు మాట ఇప్పుడు చూద్దాం. కొంతమంది 24 గంటలు అవినీతులు ఉండిపోతారు, వాళ్ళని తిట్టినా ఏం చేసినా ఇమ్యూన్ అయిపోయింటారు, అది బాధలేదు అధ్యక్ష. నవ్వుతారు, వెకిల్ నవ్వులు నవ్వుతారు, ఏకవచనం పెడతారు, ఇష్టానుసారంగా బూతు ముట్లు మాట్లాడతారు. ఎందుకు వింటున్నాం అధ్యక్ష? ఇవన్నీ ప్రజల కోసం వింటున్నాం. 2 ఎమ్మెల్యేలపైన పదే చెప్పారు, నేను బయట చెప్పాను. 4 రోజుల నుంచి ఎక్కడా దానిపైన ఒక్క ఎవిడెన్స్ చెప్పలేదు. సభ్యత ఉంటే ఆడికి వదిలిపెట్టి ఉండాలి, మళ్ళా వచ్చి రేజ్ చేశారు. నేను ఇప్పుడు అడుగుతున్నా, ఈ సభ ముందుకు జరగాలంటే లీడర్ ఆఫ్ ది హౌస్గా ఈ సభ హుందాతనం ఉండాలంటే ఆ ఇద్దరిపైన ఆరోపణలు ప్రూవ్ చేయాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పైన చర్య తీసుకోవాలి. అది అయిన తర్వాత నీ హౌస్ ముందుకు పోవాలి. ఇదే నేను చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి మీద
మామూలు కరప్షన్ కాదు అధ్యక్ష. 22 నెలల్లో 2 విషయాలు అధ్యక్ష. ఒకటి, ఈ భూములకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారే దోషి. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది పెద్ద క్రైమ్. ఇన్సైడర్ ట్రేడింగ్ కిందికి ఇదంతా వస్తుంది. నీకు బాధ్యత గల ప్లేస్లో నువ్వు ఉండి, ఒక ముఖ్యమంత్రి స్థానంలో మీరుండి, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పలాని చోట క్యాపిటల్ సిటీ వస్తుందని తనకు తెలిసి తనకు సంబంధించిన వాళ్ళతో బినామీలతో భూములు కొనుగోలు చేయించి ఆ తర్వాత క్యాపిటల్ సిటీ అక్కడికి తీసుకొని రావడం ఇన్సైడర్ ట్రేడింగ్ కన్నా దారుణమైన క్రైమ్. దీనికి సిబిఐ చేత ఎంక్వైరీ చేయిద్దాము అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. పుల్లారావు పేరు, నారాయణ పేరు తీసుకొచ్చారు. వాళ్ళు బినామీ ఎక్కడ కొన్నారు, ఎంత కొన్నారు, నువ్వు సర్వే నెంబర్ చెప్పు, అది బినామీ అని ప్రూవ్ చేయి. ఈరోజు ఇమ్మీడియట్గా నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పాను. ఇప్పుడేదో ఇంకా అది ఎప్పుడో చెప్పారు వాళ్ళు. అది చెప్పిన తర్వాత మా బినామీలు కాదు, వాళ్ళు కొనుక్కుందని కూడా చెప్పారు. వాళ్ళు కూడా కోర్టుకు పోతున్నారు. దాని మీద ఇప్పుడు ఇష్యూ కాదు దిశ. వాళ్ళు కానీ బినామీను ప్రూవ్ చేస్తే తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. అది కాకుండా తిప్పి తగులుకున్నా కాబట్టి ఇప్పుడు పుల్లారావు అడిగాడు, ఉమా అడిగాడు, చెప్పుపోని నీ దగ్గర సాక్ష్యాధారాలు లేకపోతే సభ్యత ఉంది, ఇష్టానుసారంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. నాకు ముందుగా మీరు తేల్చుతుంది ఈ సభలో వాళ్ళు బినామీ అన్నావు, వాస్తవా కాకపోతే క్షమాపణ చెప్పు. పోలవరం నిర్మాణంపై చర్చ అసెంబ్లీలో గరంగరంగా మారింది. ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న జగన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు మంత్రి దేవినేని. ఆ క్రమంలో బీజేపీ సభ్యులు కూడా జగన్ విమర్శలపై వివరణ ఇవ్వాలని మంత్రిని కోరటం చర్చనీయాంశంగా మారింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు ప్రతిపక్ష నేత జగన్. పనులు జరగడం లేదంటూ కేంద్రం లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రభుత్వ పెద్దలకు కమిషన్లపై ఉన్న దృష్టి పనులపై లేదంటూ విమర్శల వర్షం కురిపించారు జగన్. పోలవరం ప్రాజెక్టులో పనులు జరగడం లేదు, నత్తనడకన జరుగుతూ ఉన్నాయి, కాంట్రాక్టర్ సరిగ్గా లేడు అని చెప్తాను లేఖలు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ లేఖలు రాస్తూ ఉంటే గవర్నమెంట్కు అధ్యక్ష, మరి గవర్నమెంట్ అనేది ఏం చేసిందంటే అధ్యక్ష, ఈ కేబినెట్ మీటింగ్లో రివ్యూ తీసుకుంది. వర్క్ ప్రోగ్రెస్ ఎగ్జిక్యూషన్ స్టేటస్ మీద రివ్యూ తీసుకొని వర్క్ ప్రోగ్రెస్ 5.52% వర్క్ ప్రోగ్రెస్ కింద రివ్యూ తీసుకున్నారు. జగన్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి దేవినేని అభ్యంతరం వ్యక్తం చేస్తూ అనుకున్న సమయానికి పోలవరాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 2018 నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి రాయలసీమ అంతటికీ నీరందిస్తామన్నారు. పులివెందులను కూడా సస్యశ్యామలం చేసి అక్కడి ప్రజలతో సన్మానం చేయించుకుంటామని, ఆ విషయాన్ని జగన్ రాసి పెట్టుకోవాలని సెటైర్లు విసిరారు. జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్ట్ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా 2018 కల్లా పోలవరం ప్రాజెక్ట్ చేసి తీరతాం. అట్లాగే రాయలసీమలో ఆంధ్రనివా ఫేజ్ 1, ఫేజ్ 2, గాలేరు నగరి, కడప, పులివెందుల నీళ్ళిచ్చి నీ ఊళ్ళో సన్మానం చేర్చుకుంటానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా, రాసి పెట్టుకో. పులివెందుల కాలువ పనులను నామినేషన్లపై కేటాయించి చేయించడాన్ని జగన్ తప్పుపట్టారు. ఆ సమయంలో బీజేపీ ఫ్లోర్ లీడర్ పెన్మత్స విష్ణుకుమార్ రాజు జోక్యం చేసుకుని ప్రతిపక్ష ఆరోపణలపై వివరణ ఇవ్వకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు. ఒక కాంట్రాక్టర్ గా నామినేషన్ పై వర్కులు అప్పజెప్పడాన్ని తాను కూడా అంగీకరించనంటూ మిత్రపక్షానికి ట్విస్ట్ ఇచ్చారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో కూడా ఒక పాయింట్ ఉంది అధ్యక్ష. ఒక చేతకాని కాంట్రాక్టర్ని పెట్టి వాళ్ళు పని చెయ్యకపోతే ఇప్పుడు ఎస్కలేషన్ ఇవ్వటం అధ్యక్ష ఇవ్వచ్చు. ఎప్పుడు ఒరిజినల్ టైంలో ఎంతవరకు పని చేయాలని చూసి దాన్ని వాల్యూ క్యాలిక్యులేట్ చేసి అంతవరకు ఎస్కలేషన్ ఇవ్వకూడదు అధ్యక్ష. అంటే ఒక పని 3 సంవత్సరాల్లో చేస్తామని చెప్పి నేను పని తీసుకుని 3 సంవత్సరాల తర్వాత కూడా పని చేయకుండా నా మొలాన్ని తప్పు అయితే లేదా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పని చేయడానికి ఇబ్బందికరమైన పరిస్థితిలో కాంట్రాక్టర్ కనుక ఉంటే అప్పుడు ఎస్కలేషన్ ఇచ్చిన ఇబ్బంది లేదు అధ్యక్ష. అదేమి కాకుండా కాంట్రాక్టర్ చేసిన తప్పిదానికి మళ్ళీ ఎస్కలేషన్ ఇవ్వటం ఏంటో అనేది నాకు విచిత్రంగా ఉంది అధ్యక్ష. నేను కాంట్రాక్ట్స్లో ఉన్నాను అధ్యక్ష 35 సంవత్సరాల నుంచి. ఎస్కలేషన్ ఇవ్వటం అనేది అది కొన్ని చాలా ఆలోచించవలసిన విషయం అధ్యక్ష. మంత్రివర్యులు కూడా సరి అయిన టైంలో దాని మీద రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష.
పెన్మెత్స అడిగిన దానికి మంత్రి వివరణ ఇచ్చిన తర్వాత ప్రసంగించిన సీఎం చంద్రబాబు బీజేపీ వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. మిత్రపక్షమై ఉండి నిలదీయడం ఏమిటన్న ఆయన పోలవరం నిర్మాణ పనులను కేంద్రానికి అప్పచెబుతామని 2018 నాటికి నిర్మాణం పూర్తి చేయించి ఇవ్వాలని ఒకంత ఆగ్రహంగానే పేర్కొన్నారు. అంత మునిపే చూశాను విజయ్ కుమార్ రాజు పోలవరం గురించి మాట్లాడుతూ అంటున్నాడు అవన్నీ ఒకవేళ వాస్తవంగా ఉంటే ఏం చేయాలని. నేను ఒకటే చెప్తున్నా బీజేపీ నాయకులు కూడా, పోలవరం మేము కట్టాలని ఆశ లేదు, నేను కట్టాలని ఆశ లేదు. ఈ రోజే కేంద్రానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా, పూర్తి చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతున్నా. వాళ్ళేదో ఆరోపణ చేస్తే మీరు కూడా ప్రూవ్ చేయాలని చెప్పే విధంగా మాట్లాడారు. నేను చాలా స్పష్టంగా ఉన్న దిశ పదే చెప్పాను, 2018 పోలవరం పూర్తి కావాలి, కేంద్రం చేస్తానంటే పూర్తిగా ఈ రోజే ట్రాన్స్ఫర్ చేస్తాను అధ్యక్ష. తక్షణమే ఈ అసెంబ్లీలోనే కేంద్రానికి అప్పచెప్తానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ ఎఫెక్టో ఏమో అమరావతి భూ కొనుగోళ్లపై చర్చ జరుగుతున్నప్పుడు బీజేపీకి చెందిన 2 మంత్రులతో సహా 4 ఎమ్మెల్యేలు జగన్ ను ఓ రేంజ్ లో టార్గెట్ చేసి పారేశారు. రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోళ్ల వ్యవహారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని అట్టుడికించింది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య ఓ రేంజ్లో డైలాగ్ వార్ నడిచింది. జగన్ మంత్రులపై చేసిన ఆరోపణల్ని సభలో నిరూపించాలని చంద్రబాబు సవాల్ చేసే వరకు వెళ్లింది పరిస్థితి. వైసీపీ నుంచి సీబీఐ విచారణకు డిమాండ్ వినిపించడంతో మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. చివరికి ఆ ఎపిసోడ్ వైసీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్తో ముగిసింది. ఏపీ నూతన రాజధాని ప్రాంతంలో నేతల భూముల కొనుగోళ్లపై అసెంబ్లీలో మాటల తూటాలు పేలాయి. మంత్రులపై జగన్ చేసిన ఆరోపణలు తీవ్రంగా తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తన కేబినెట్లోని 2 మంత్రులపై వైసీపీ చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేశారు. ఆరోపణలు నిజమని తేలితే వాళ్లని మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేస్తానన్నారు. లేకుంటే జగన్ ఏ శిక్షకైనా సిద్ధమేనా అంటూ సభాముఖంగా సవాల్ విసిరారు చంద్రబాబు. నేను ఒకటే అడుగుతున్నా, వాళ్ళిద్దరి పేర్లు మీరు తీసుకొచ్చారు, ఎక్కడుంది సర్వే నెంబర్, ఎవరు బినామీ, అది ప్రూవ్ చేయండి. వాళ్ళ మంత్రులుగా డిస్మిస్ చేస్తా. రేపు ఈరోజే నువ్వు ప్రూవ్ చేయగలిగితే, ధైర్యం ఉంటే ఆ నెంబర్లు ఎక్కడున్నాయో చెప్పాల్సిందిగా నేను సవాల్ విసురుతున్నా. భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ముద్దాయి అని ఆరోపించారు జగన్. చంద్రబాబు ఇన్సైడర్ ట్రేడింగ్ తోనే మంత్రులు, టీడీపీ నేతలు అక్కడ భూములు కొన్నారని ఆరోపించారు. దమ్ముంటే వారి ఆస్తులపై సీబీఐతో విచారణ చేయించుకోవాలని సవాల్ విసిరారు. ఒకటి, ఈ భూములకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారే దోషి. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది పెద్ద క్రైమ్. ఇన్సైడర్ ట్రేడింగ్ కిందికి ఇదంతా వస్తుంది. నీకు బాధ్యత గల ప్లేస్లో నువ్వు ఉండి, ఒక ముఖ్యమంత్రి స్థానంలో మీరుండి, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పలాని చోట క్యాపిటల్ సిటీ వస్తుందని తనకు తెలిసి తనకు సంబంధించిన వాళ్ళతో బినామీలతో భూములు కొనుగోలు చేయించి ఆ తర్వాత క్యాపిటల్ సిటీ అక్కడికి తీసుకొని రావడం ఇన్సైడర్ ట్రేడింగ్ కన్నా దారుణమైన క్రైమ్. దీనికి సిబిఐ చేత ఎంక్వైరీ చేయిద్దాము అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రాజధాని ప్రాంతంలో వైసీపీ ఎమ్మెల్యేలు కూడా భూములు కొన్నారని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంపై కక్షతో జగన్ విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నా, వాళ్ళ పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరు కొనలేదు అధ్యక్ష? చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి గారిని. నెల్లూరు జిల్లాలో కావలకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే తాడేపల్లి దగ్గర భూమి కొనలేదా అధ్యక్ష? చెప్పమనండి. అలాగే వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూములు కొనలేదా? ఎవరు కొనలేదు అధ్యక్ష భూములు? అవినీతి కేసులో 11 నెలలు జైలు జీవితం గడిపి వచ్చిన జగన్ అవినీతిపై మాట్లాడటం ఏంటని ఎద్దేవా చేశారు ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాస్. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా జగన్ ను టార్గెట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సవాల్ను స్వీకరించి ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంపై వ్యతిరేకతతోనే ఆయన అలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అధ్యక్ష, వారికి రాజధాని మీద ప్రేమ ఎంత ఉందో అనేది అందరికీ తెలుసున్న విషయం. రాజధాని శంకుస్థాపనకు కూడా ఇన్విటేషన్ కూడా తీసుకోకుండా, రాకుండా, కనీసం విషెస్ కూడా చెప్పకుండా, అంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే అధ్యక్ష, కేవలము ఏదో ఒక సిబిఐ ఎంక్వైరీ చేయండి అని ఒక ప్రజల్ని మభ్యపెట్టి, లేకపోతే ఎవరిని ఇన్వెస్టర్స్ రాకుండా చేయటమే తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత బ్యూటిఫుల్ ప్రపోజల్ చెప్పారు. మీకు ఏదైనా ఉంటే, ప్రూఫ్ ఉంటే మీకు సమర్పించమని చెప్పారు. ఇంత మంచి అవకాశాన్ని కూడా వినియోగించుకోకుండా
మీరు ఇట్లా చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ప్రతిపక్ష నేత ఇట్లా చేయటం అనేది దౌర్భాగ్యం. అమరావతిలో రాజధాని నిర్మాణం జరగకూడదన్నదే జగన్ లక్ష్యంగా కనిపిస్తోందని ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు విమర్శించారు. తాను ముఖ్యమంత్రిని అయ్యేదాకా ఏ కాంగ్రెస్ సీఎంను వైఎస్ ప్రశాంతంగా ఉండనీయలేదని, జగన్ తీరు కూడా అలాగే ఉందన్నారు. రాజధాని కోసం 35,000 ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చిన రైతుల త్యాగాలను జగన్ అవమానిస్తున్నారని విమర్శించారు. ఈ రాష్ట్ర ప్రజలకి ఒక రకమైనటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ఆలోచనతో కూడుకున్నటువంటి సంకేతాలు ఇవ్వడం ఒకటి. ఆ సంకేతాల్లో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే రాజధాని అమరావతిలో నిర్మాణం కాకూడదు. అధ్యక్ష, నేను అందుకే మొదటే చెప్పాను అధ్యక్ష, వాళ్ళ తండ్రి 1978వ సంవత్సరంలో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మళ్ళా 2004వ సంవత్సరం వరకు ఈ ఆంధ్రప్రదేశ్ని ఏ ముఖ్యమంత్రిని ప్రశాంతంగా, ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉండనివ్వకుండా చివరికి 2006వ సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004వ సంవత్సరంలో అధ్యక్ష ఈవేళ ఈ రాష్ట్రాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి భయభ్రాంతులతో ఈ రాష్ట్రం అనేసరికి ఇతర ప్రాంతాలు, ఇతర దేశస్తులు, ఏ విధమైనటువంటి పెట్టుబడిదారులు ఈ ఆంధ్రప్రదేశ్ రాకూడదు అనే ఒకే ఒక్క కుటిలమైనటువంటి ఆలోచనతో చివరికి వేళ సిబిఐ కోరుతున్నాడు అధ్యక్ష. ఈ సిబిఐ కోరడంలో కూడా అలా ఈ సిబిఐ కనుక ముఖ్యమంత్రి గారు కనుక అంగీకరించుంటే, ఎందుకంటే ప్రభుత్వ పక్షాన్ని ఎక్కడ ఒక్క పొరపాటు కూడా ఇక్కడ కనపడడం లేదు. ఏ రకమైనటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నటువంటి సందర్భాలు ఎక్కడ కనపడడం లేదు. నిజంగానే తన సత్యాన్ని నిరూపించుకోవడానికి సిబిఐ కనుక ఒప్పుకుంటే మరలా దాన్ని అడ్డం పెట్టుకుని సిబిఐ విచారణ పూర్తయ్యే వరకు రాజధాని నిర్మాణం జరగకూడదన్నటువంటి ఒక కుట్రతంలో ఉంది అధ్యక్ష. ఇన్సైడర్ ట్రేడింగ్ పై జగన్ కు పరిజ్ఞానం ఎక్కువగా ఉందని మంత్రి మాణిక్యాలరావు ఎత్తి పొడిచారు. రూపాయి కూడా ఇవ్వకుండానే రైతులు ప్రభుత్వాన్ని నమ్మి భూములిచ్చారని, అందుకే ప్రతిపక్ష నేత వారిపై కూడా కక్ష పెంచుకున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. ఆ రైతులు ఇక్కడ రాజధాని నిర్మాణం చేయటం ద్వారా భవిష్యత్తులో రాజధాని ప్రాంతంలో నాకు ఎంత భూమి వచ్చినా నేను రాజధానిలో ఉంటా, దానికి ఆదాయం వస్తుందనే ఒక ఆలోచనతో, ఒక నమ్మకంతో, ప్రభుత్వం మీద ఒక విశ్వాసంతో ఇవ్వటం జరిగింది. ఎక్కడా డబ్బు ప్రమేయం లేకుండా జరిగిన ఈ ల్యాండ్ పూలింగ్లో ఇన్సైడర్ ట్రేడింగ్ తీసుకొచ్చి సిబిఐ ఎంక్వైరీ అని వేసి ఈ క్యాపిటల్ నిర్మాణం శాశ్వతంగా జరగకూడదు. ఆ రైతులు ఎవరైతే ప్రభుత్వం మీద విశ్వాసంతో ఇచ్చిన రైతులు ఉన్నారో ఆ రైతులకి లబ్ధి చేకూరకూడదు. అవినీతి పరుడైన జగన్ కు అందరూ అలాగే కనిపిస్తారని ఎద్దేవా చేశారు మంత్రి కామినేని శ్రీనివాస్. ముఖ్యమంత్రి, మంత్రులపై చేసిన ఆరోపణలకు ఆధారాలు లేకపోతే సభాసాక్షిగా ప్రతిపక్ష నేత జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి యనమల రామకృష్ణుడు. ఆధారాలు ఉంటే స్పీకర్ కు సమర్పించాలని, లేదంటే తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పాలన్నారు. ఈ విషయం తేలే వరకు సభా కార్యక్రమాలు కొనసాగించేది లేదని స్పష్టం చేశారు. స్పీకర్ గారి మీద రాస్తారు, మంత్రుల మీద రాస్తారు, ముఖ్యమంత్రి గారి మీద రాస్తారు. మీ చేతిలో పేపర్ ఉందని మీ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయడానికి ఇది సందర్భం కాదు అధ్యక్ష. అంచేత మీకు ఏమాత్రం ఒకవేళ నిరూపించాలనుకుంటే మీ రికార్డులన్నీ ఇప్పుడు ఇక్కడే పెట్టండి, ఇక్కడే చూద్దాం. చూసిన తర్వాత ఎవరిది తప్పు అయితే, మీ తప్పు అయితే మీరు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా 2 మంత్రులు కానీ 3 మంత్రులు కానీ వాళ్ళ పేర్లు కానీ ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళని మీద యాక్షన్ తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈ ఇష్యూ ఇక్కడే తేలాలి తప్ప ఇప్పుడే తేలాలి అధ్యక్ష. ఇప్పుడు తేలకపోతే కొంత టైం అడిగితే మీరు టైం అడగండి, టైం ఇస్తాం. మీరు అది చెప్పినప్పుడే ఈ హౌస్ రన్ చేయడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇది వెరీ సీరియస్ ఇష్యూ. ఆ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేల నినాదాలతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఆ పరిస్థితుల్లోనే గవర్నర్ ప్రసంగంపై డిబేట్ ముగిసినట్లు ప్రకటించారు యనమల. సీఎం వివరణ ఇస్తారని సహకరించాలని కోరారు. అయినా ప్రతిపక్ష సభ్యుల ఆందోళన కొనసాగడంతో సభా వ్యవహారాల మంత్రి ప్రతిపాదన మేరకు స్పీకర్ వైసీపీ ఎమ్మెల్యేలను ఒకరోజు సస్పెండ్ చేశారు. Motion moved. The question is that the members be suspended from the service of the House for today. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the following members are suspended from the service of the House for today. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సీఎం ప్రసంగం ముగిశాక సభ వాయిదా పడింది. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.